ఐపీఎల్లో రాజస్థాన్ హ్యాట్రిక్ కొట్టింది. గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబైని చిత్తు చేసింది. విధ్వంసకర బ్యాటింగ్తో రాయల్స్ ఓపెనర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. ముంబై బ్యాటింగ్లో ఫెయిల్ కాగా రాజస్థాన్ వరుసగా 3వ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. ముంబై ఇండియన్స్ పై 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా నిర్ణీత సమయం కంటే 2.5 గంటల ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 6లు, 4లతో మెరుపులు మెరిపించారు. 32 బంతుల్లో జైస్వాల్ 77 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, వైభవ్ సూర్యవంశీ 14 బంతుల్లో 39 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆట ఆరంభం నుంచే రాయల్స్ మెరుపులతో ఆరంభించింది. చాహర్ బౌలింగ్లో జైస్వాల్ 4 ఫోర్లు, 1 6 కొట్టి తొలి ఓవర్లోనే అసాధారణంగా 22 పరుగులు రాబట్టాడు. తర్వాత బుమ్రా వేసిన మరుసటి ఓవర్లో వైభవ్ 2 6లు బాదాడు. బోల్ట్ వేసిన 3వ ఓవర్లో జైస్వాల్ 2, వైభవ్ 1 6 కొట్టడంతో మరోసారి 22 పరుగులొచ్చాయి. దీంతో 3 ఓవర్ల ముగిసేసరికి రాజస్థాన్ 58 పరుగులు చేసింది. 4వ ఓవర్లో హార్దిక్ 4 పరుగులే ఇవ్వగా, శార్దుల్ వేసిన 5వ ఓవర్లో 2 6లు, 1 4 కొట్టిన వైభవ్ భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన ధ్రువ్ విఫలం కాగా, కెప్టెన్ పరాగ్ ఉన్నంతసేపు మ్యాచ్ పరుగుల వరద పారించింది రాయల్స్. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై తడబాటుకు గురైంది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల ధాటికి ముంబై బ్యాటర్లు నిలవలేకపోయారు. 11 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 123 పరుగులకే పరిమితమయ్యారు. ముంబై ఇండియన్స్ బ్యాటర్స్లో రుదర్ఫోర్డ్ 25, నమన్ ధీర్ 25 పరుగులు చేసి పర్వాలేదు అనిపించుకున్నా, మిగిలిన వారంతా తక్కువ స్కోర్కే వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ వరుసగా 3వ విజయం చేజెక్కించుకుంది. రాయల్స్ బౌలర్స్లో నంద్రి బర్గర్, రవి బిష్నోయ్, సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టగా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశపాండే 1 వికెట్ తీసి ఆర్ఆర్ను విజయ తీరానికి చేర్చారు.